లేదని చూచే వీక్షణం తానే బ్రహ్మమని బ్రహ్మమే తానని తెలిసే ఆ క్షణం అణువునణువునా వాడే నిండెరా జ్ఞానం జ్ఞేయం అంతా తానురా సత్యం తెలిపిన నాదమే వేదం సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం సత్యం తెలిపిన నాదమే వేదం సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం ఆర్ష సూఫీ వేదాంత సారం ఆర్ష సూఫీ వేదాంత సారం విన్నా కన్నా కరమునందున మలకం బ్రహ్మైక్యం ప్రజ్ఞానం బ్రహ్మా ప్రజ్ఞానం బ్రహ్మా శ్రీయును కైవల్యము జేగీయ దయా వైభవంబు కీర్తింప సదా మేయాధ్యేయంబగు తేజోయుతరప్సతము గూర్చు శుభ శతకంబుల్ ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక విధానంలో ఉండవలసిన ఎంతో ప్రధానమైన లక్షణాలు భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానము అనే 4 అంశాలు. భగవంతునిపైన ఏర్పడే అపారమైన ప్రేమ వల్ల భక్తి, అది మానసికంగా ఒక బలీయమైన స్థితిని కలిగించే లక్షణంగా విశ్వాసం, తద్వారా లక్ష్యాన్ని సాధించాలి అనే తపన పెరిగి దానికోసం జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా మానవ జన్మ సార్థకం అవుతుంది. మరి ఈ ప్రక్రియ అంతా భిన్నత్వం నుండి ఏకత్వం అనే విధానంలో ఎన్నో భావాల నుండి బ్రహ్మత్వ ఏకత్వ భావానికి పయనింపజేస్తుంది. అప్పుడే ఈశ్వర సాయుధ్యం కలుగుతుంది. ఇటువంటి ఆధ్యాత్మిక సత్యాలను తత్వవేత్త డాక్టర్ ఉమర్ అలీషా సద్గురువర్యులు సూఫీ వేదాంత దర్శము అనే గ్రంథంలో ఎన్నో పద్యాల ద్వారా మనకు అందించారు. అందులో గురువు అనే శీర్షికలో ఒక పద్యంలో మన్సూర్ అనే తత్వవేత్త యొక్క జీవితాన్ని ఉదాహరిస్తూ భక్తి, ఆత్మశక్తి, స్వాతంత్ర్యం అంటే ఏ విధంగా ఉండాలో ఒక పద్యం ద్వారా ఇలా చెప్తున్నారు. అలా మనుసూరి నేనే హరినెంచు వచింపగ నాటి రాజు విహ్లమతి కూడదంచు కబురంపెను కాని అతండు మానలేదు అలిగి నృపుండు వాని నురియందిడే కాని అతండు బ్రహ్మగా పలుకుట మానడయ్యే అదే భక్తి స్వాతంత్రత ఆత్మశక్తియిన్. పూర్వం మన్సూర్ అనే తత్వవేత్త తానే బ్రహ్మనని పలకగా ఆనాటి రాజు వ్యాకుల చిత్తంతో అలా అనకూడదు అని మన్సూర్కు కబురు పంపారు. కానీ మన్సూర్ దానిని మానలేదు. దానికి ఆ రాజు ఎంతో కోపంతో ఆ తత్వవేత్తను ఉరితీయించారు. అయినా కానీ ఆ తత్వవేత్త తానే బ్రహ్మనని పలకడం మానలేదు. అదే కదా నిజమైన భక్తి, స్వాతంత్రత, ఆత్మశక్తి అని దీని భావము. ఈ పద్యాన్ని మనం మరింత వివరించుకుంటే ముందుగా అలా మనుసూరి నేనే హరినెంచు వచింపగా అని అంటున్నారు. అసలు మన్సూర్ అంటే ఎక్కడి వారు? మన్సూర్ తత్వవేత్త యొక్క విశేషాలను మనం గమనిస్తే మన్సూర్ అల్ హల్లాజ్ ఈయన 10వ శతాబ్దంలో జీవించిన ప్రముఖ పార్షియన్ సూఫీ మరియు ఆధ్యాత్మిక కవి. వీరు సూఫీ తత్వంలో అనల్ హక్ అంటే నేనే సత్యాన్ని అనే ప్రకటనతో ఎంతగానో ప్రసిద్ధులయ్యారు. అబూ అబ్దుల్లా అల్ హుసైన్ ఇక్బల్ మన్సూర్ అల్ హల్లాజ్ అని వీరి పూర్తి పేరు. వీరు సుమారు
858 సిఈ సమయంలో ఇరాన్లోని ఫార్స్ ప్రొవిన్స్లో జన్మించారు. వీరు చిన్నప్పటి నుండే ఆధ్యాత్మిక జీవితం పట్ల ఎంతగానో ఆకర్షితులయ్యారు. ఆయన సహల్ హల్ తుస్తరి మరియు జునైద్ హల్ బగ్దాది వంటి ప్రముఖ సూఫీ గురువుల వద్ద శిక్షణ పొందడం జరిగింది. తరువాత ఆయన ఇరాన్, భారతదేశం మరియు చైనా సరిహద్దుల వరకు విస్తృతంగా పర్యటించి సూఫీ బోధనలను ప్రచారం చేయడం జరిగింది. వారు చేసిన ప్రసిద్ధమైన ఎంతో ప్రముఖమైన బోధనే అనల్ హక్, అంటే నేనే సత్యాన్ని అని చెప్పడం. ఈ ప్రకటన ద్వారా ఆ మన్సూర్ తత్వవేత్త బ్రహ్మస్వరూపి అయ్యారని తెలియబడుతుంది. కానీ ఈ విధంగా అనల్ హక్ అని చెప్పడం అనేది సాంప్రదాయపరమైన ఇస్లామిక్ పండితుల యొక్క విధానంలో అది దైవ దూషణగా పరిగణింపబడుతుంది. కాబట్టి ఆ మన్సూర్ తత్వవేత్తను 913 సిఈలో మొదటిసారిగా అరెస్టు చేయడం జరిగింది. వారిపై మత విరుద్ధత, మాయాజాలం, రాజకీయ కుట్రలలో పాల్గొన్నారని ఆరోపణలు వచ్చాయి. దాదాపు 9 సంవత్సరాలు జైల్లో గడిపిన తరువాత 922 సిఈ మార్చి 26న బగ్దాదులో వారికి ఉరిశిక్ష విధించడం జరిగింది. ఆ తర్వాత వారిని దహించి వేసి ఆ భస్మాన్ని టైగ్రిస్ నదిలో కలిపివేయడం జరిగింది. ఈ విధంగా వారు స్వయం సాధన చేసి తనలోనే ఉన్న పరమాత్మను దర్శించి తాను పరమాత్మ స్వరూపిణి అయ్యాను అనే తాత్విక సత్యాన్ని లోకానికి ప్రకటించినప్పటికీ లోకంలో వారిని అది దైవ దూషణగానో మతపరమైన విరుద్ధతగానో భావించి ఉరి తీయడం జరిగింది. అందుకనే ఈ పద్యంలో అలా మన్సూరి నేనే హరినంచి వచింపగా అని అన్నారు. ఆ విధంగా మన్సూర్ తత్వవేత్త తన సాధనతో నేను అనే తత్వాన్ని తెలుసుకుని అది హరి స్వరూపంగా ఉంటే పరమాత్మ స్వరూపంగా ఉందని, జీవాత్మే పరమాత్మ అని గ్రహించి దానిని ప్రకటించగా ఏమైంది అంటే నాటి రాజు విహ్లమతి కూడదంచు కబురెంపెను అని చెప్పారు. ఆ కాలంలో ఆ దేశాన్ని పరిపాలిస్తున్న అబాసిద్ ఖలీఫా హల్ ముక్తదీర్ అనే ఆ రాజు ఎంతో కోపంతో, ఎంతో వ్యాకుల చిత్తంతో, ఓ మన్సూర్, నీవలా అనకూడదు, అది మత విరుద్ధత అంశం అని చెప్పి ఆ మన్సూర్ తత్వవేత్తకు కబురు పంపడం జరుగుతుంది. కానీ ఆ మన్సూర్ వారు అలా ప్రకటించడం మానలేదు. ఆధ్యాత్మిక సత్యాన్ని లోకంలో ప్రకటించడం అవతారులు, తత్వవేత్తల యొక్క కర్తవ్యం. కాబట్టి ఎవరో వ్యక్తులు ఏదో చేయమన్నారని తమ యొక్క సత్యతత్వ ప్రచారాన్ని వారు మానకూడదు కదా. అందువల్ల మన్సూర్ అనే తత్వవేత్త కూడా నేను సత్యాన్ని, నేను పరబ్రహ్మ స్వరూపిణి అని చెప్పడం మానలేదు. అప్పుడేమైంది అంటే అలిగి నృపుండు వాని నురియందిడే అని చెప్పారు. రాజు మాట వినకపోతే రాజుకు కోపం రాకుండా ఉంటుందా? అందువల్ల ఆ రాజు తాను చెప్పినప్పటికీ కూడా ఆ మన్సూర్ అనే తత్వవేత్త వినలేదని చెప్పి ఎంతో కోపగించుకుని ఆ మన్సూర్ని ఉరి తీయాలని ఆదేశించడం జరిగింది. ఆ విధంగా రాజు చెప్పిన మాటను ధిక్కరించినందున వల్ల మన్సూర్ అనే తత్వవేత్తను ఉరి తీశారు. ఇక్కడే మహిమ వ్యక్తమవుతుంది. అతండు బ్రహ్మగా పలుకుట మానడయ్యే అనే విషయాన్నే చెప్తున్నారు. ఆ తత్వవేత్తను ఉరి తీయించినప్పటికీ కూడా ఆ దేహం నుండి నేను బ్రహ్మను, నేను పరబ్రహ్మ స్వరూపిణి, నేనే సత్యాన్ని అనే ధ్వని ఆగలేదు. తాను బ్రహ్మగా పలకడం మానలేదు. అదే భక్తి స్వాతంత్రత ఆత్మశక్తియున్ అని చెప్పారు. ఇక్కడే అసలైన తత్వమంతా కూడా దాగి ఉంది. వాస్తవంగా మనం గమనించినట్లయితే మన దేహంలో మన ఆత్మ ఉన్నంత వరకు కూడా, అంటే మనం ప్రాణాలతో ఉన్నాం. ఒకసారి మన దేహంలో ఉన్న ఆత్మ దేహాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు, అంటే మరణం రూపంగా తుది శ్వాస విడిచినప్పుడు ఈ దేహం ఒక వ్యర్థ పదార్థంగా పడిపోతుంది. ఇందులో ఎటువంటి చలనము ఉండదు. ఈ దేహం ఎలా ఏర్పడింది అని మనం ఆలోచిస్తే ఇది కొన్ని వేల కోట్ల అణువులతో ఏర్పడింది. అణువు శక్తి పదార్థ మిశ్రితమైనది. అంటే అణువులోనే శక్తి పదార్థము రెండూ ఉన్నాయి.
ఈ అణువుల్లో ఉన్న శక్తే ఆత్మగా చెప్పబడింది. పదార్థమే దేహంగా మన ముందు కనిపిస్తూ ఉంది. అటువంటి ఈ వేల కోట్ల అణువుల యొక్క పదార్థం ఆత్మజ్ఞానంతో అది తేజస్సుగా పరిణామం చెందుతుంది. ఆ స్థితిని విశ్వరూపులైన వారే అవతారులు, తత్వవేత్తలు, ప్రవక్తలు మొదలైన వారు. భౌతికంగా మనకు కనిపిస్తున్న దేహాన్ని మనం ఖండించి వేసినప్పటికీ ఆ అవతారులు, తత్వవేత్తలకు వారి దేహంలోని ప్రతి అణువు శక్తివంతమై తేజస్వంతమై ఉంటుంది. కాబట్టి వారికి ఏ హాని ఏర్పడదు. అటువంటి వ్యక్తియే మన్సూర్. అందువల్ల వారిని ఉరితీసినా కూడా ఆ దేహం యొక్క అణువులన్నీ కూడా ధ్వనించడం మానలేదు. ఆ అణువుల్లో ఉన్నటువంటి తేజస్సును తాను దర్శించి ఆ తేజస్సు రూపంగా తాను మారాడు. కాబట్టి ఆ తత్వవేత్త ఈశ్వర రూప పరిణామాన్ని పొందడం వల్ల తాను భౌతికంగా వధించినప్పటికీ కూడా అభౌతికంగా తాను శాశ్వత పురుషుడు. తాను అమృతమూర్తి కావడం వల్ల అన్నిటా కూడా తాను ధ్వనించడం జరిగింది. అందువల్ల జీవాణువులను ఆశ్రయించి ఉన్న శక్తి ఎక్కడికి వెళ్ళదు. ఆ శక్తిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. భౌతికంగా ఉన్న ప్రాణాన్ని మనం తీయవచ్చు, కానీ అభౌతికంగా ఉన్న శక్తిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. అదే విషయాన్ని భగవద్గీతలో కూడా ఆత్మతత్వం గురించి చెప్పినప్పుడు 2వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ విశ్లేషిస్తారు. అటువంటి ఆత్మతత్వ తేజస్వరూప స్థితిలో ఆ మన్సూర్ తత్వవేత్త తాను భౌతికంగా ఉరితీయబడిన, తన దేహం మొత్తం బూడిదగా కాల్చబడిన, టైగ్రీస్ నదిలో కలిపివేసినప్పటికీ కూడా ఆ బూడిద ఎంతవరకు వ్యాప్తి చెందిందో అంతవరకు నేను బ్రహ్మము, నేను బ్రహ్మము అని ధ్వని ఆగలేదు. ఆ విధమైన శాశ్వత తత్వ స్వరూపమే నిజమైన భక్తి, నిజమైన స్వాతంత్రత, నిజమైన ఆత్మశక్తిని కలిగించే విషయము. అటువంటి అమృతతత్వ స్థితిని మనమంతా కూడా పొందడానికి సద్గురుని ఆశ్రయించి సాధన చేద్దాం. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. సాధారణంగా లోకంలో ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడదలిచినప్పుడు ఆ విషయం గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్క విధంగా ఉంటుంది. అభిప్రాయాలు వేరువేరుగా ఉండొచ్చేమో గాని సత్యం మాత్రం ఒక్కటే ఉంటుంది. చింతనలు ఎన్నో ఉండొచ్చేమో గాని సత్యం మాత్రం ఒక్కటే ఉంటుంది. ఎన్నో రకాలుగా అందరూ వాదిస్తూ ఉంటారేమో గాని సత్యం మాత్రం ఒక్కటే అయ్యుంటుంది. అందువల్ల లోకంలో భిన్నత్వం కనిపించినప్పటికీ సత్యం మాత్రం ఒక్కటే అయ్యుంటుంది. మరి అటువంటి సత్యాన్ని తెలుసుకోవాలంటే సద్గురువుని ఆశ్రయించాలి. అటువంటి సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలియజేసే సద్గురుమూర్తులు శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు. వీరిలో 6వ పీఠాధిపతి మహాకవి, తత్వవేత్త, బ్రహ్మర్షి డాక్టర్ ఉమరాలీషా సద్గురువర్యులు సూఫీ వేదాంత దర్శము అనే గ్రంథం ద్వారా ముక్తిని తప్పకుండా సాధించాలనుకునే సాధకుడు ఏం చేయాలి అనే విషయాన్ని నింద్యులు అనే శీర్షికలో ఒక పద్యం ద్వారా ఇలా చెప్తున్నారు. నిజములు చెప్పినప్పుడవి నింద్యములైనవిగా గ్రహించి ఈ ప్రజలు వివాద వీచికల పాలై నేరక కుమ్ములాడుచు రజమైపోదురా తెరవుగానక నీ స్వపదంబు ముక్తికి విజయమొనర్చునట్లు ఫల విస్తృతిగాంచుము తప్పకుండగన్. నిజాలు చెప్పినప్పుడు వాటిని నమ్మకుండా వాటిని నిందలుగా చిత్రించుకొని సత్యాన్ని తెలుసుకోకుండా ఈ ప్రజలు వివాదాలనే కెరటాల్లో చిక్కుకుని దెబ్బలాడుకుంటూ నాశనమైపోతున్నారు. అందువల్ల నువ్వు నిజంగా నీ జన్మస్థానాన్ని పొందాలని ముక్తి కోసం ప్రయత్నిస్తే విజయం కలిగే విధంగా కృషి చేసి తప్పకుండా ఫలసిద్ధిని పొందుము అని దీని భావం. ఈ పద్యాన్ని మనం మరింత వివరించుకుంటే ముందుగా నిజములు చెప్పినప్పుడు అవి నింద్యములైనవిగా గ్రహించి అంటున్నారు. తత్వవేత్తలు, బ్రహ్మర్షులు, యోగులు, అవతార పురుషులు
మొదలైన వారందరి యొక్క కర్తవ్యం ఏంటి అని మనం ఆలోచిస్తే వారంతా స్వయంగా తాము భగవత్ స్వరూపులై అవతరించినప్పటికీ తమ యొక్క సాధనతో తమ యొక్క స్వీయ అనుభవాన్ని సాధించుకొని ఈశ్వరవాణిని తమలో ధ్వనింపజేసే లోకానికి సత్యజ్ఞానాన్ని అందించడం. అటువంటి తత్వవేత్తలు, యోగులు, జ్ఞానులు, ముక్త పురుషుల యొక్క బోధనలు మనం విన్నప్పుడు అందులో ఉన్న తత్వాన్ని గ్రహించడానికి ప్రయత్నించాలి. కానీ వారి చెప్తున్నటువంటి విషయాల్ని విని వాటిని నిందలుగా భావించినట్లయితే, వాటిని నమ్మకుండా వదిలేసినట్లయితే, వాటిని వేరేలా అర్థం చేసుకుని వివరించుకున్నట్లయితే దానివల్ల ప్రయోజనం లేకపోగా నష్టం ఎంతో కలుగుతుంది. సత్యం, అసత్యం, భ్రాంతి మరియు తాత్విక జీవన మార్గాల గురించి పూర్తి అవగాహన ఉన్న యోగులు, తత్వవేత్తలు మరియు జ్ఞానులు మనకు ఏదైనా విషయాన్ని బోధిస్తున్నప్పుడు మనం దాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వారు చెప్పే పరమార్థాన్ని గ్రహించకుండా వాటిని తప్పుగా లేదా నిందలుగా భావించకూడదు. సాధారణంగా మనకున్న అసంపూర్ణ జ్ఞానంతో వీరు ఎందుకు ఇలా చెప్తున్నారు, ఇది తప్పు కదా, అది కదా సరైంది అనే తర్కాల్లో మరియు సొంత ఆలోచనల సుడిగుండాల్లో చిక్కుకుపోకూడదు. అలా చేయడం వల్ల మనం సత్యానికి దూరం అవుతాం. ఈ విషయం గ్రహించక ప్రజలంతా కూడా ఏం చేస్తున్నారు లోకంలో అంటే, ఈ ప్రజలు వివాద వీచికల పాలై అంటున్నారు. అంటే ఆ తత్వవేత్తలు చెప్తున్న సత్యాల్ని నమ్మకుండా వాటిని నిందలుగా చిత్రించుకుంటున్నారు. కాబట్టి సత్యాన్ని తెలుసుకోకుండా వివాదాలు అనే కెరటాల్లో చిక్కుకుపోతున్నారు. తత్వవేత్తలు అందించే సత్య బోధనలను సరైన కోణంలో అర్థం చేసుకోకుండా చాలామంది వాటికి తమకు తోచినట్లుగా తప్పుడు వ్యాఖ్యానాలు ఇస్తుంటారు. సొంత అభిప్రాయాలతో లేనిపోని భావనలను సృష్టించుకొని వాటిపై అనవసరమైన వాదోపవాదాలకు దిగుతుంటారు. అందుకే దీనిని వివాద వీచికలు అంటే వివాదాలనే కెరటాలు అని చెప్తున్నారు. వీచిక అంటే కెరటం. ఒక కెరటం ఎలాగైతే ఇంకొక కెరటాన్ని అనుసరించి వస్తూనే ఉంటుందో అలాగే ఒక వాదం పోయాక ఇంకొక వాదం, ఇంకొక వాదం, ఇంకొక వాదం, ఈ ప్రకారంగా వాద వివాదాల్లో చిక్కుకొని పోయి ఈ ప్రజలు తత్వాన్ని తెలుసుకోవడం లేదు అని చెబుతూ ఉన్నారు. అలా వాద వివాదాల్లో చిక్కుకొని నేరక కుమ్ములాడుచున్ రజమైపోదురు అని చెబుతూ ఉన్నారు. నేరక అంటే తత్వాన్ని నేర్చుకోవడం లేదు. తత్వవేత్తలు బోధిస్తున్న సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. అలా చేయకుండా ఏం చేస్తున్నారు, కుమ్ములాడుచు తమలో తాము దెబ్బలాడుకుంటూ నేను చెప్పిందే సరైంది, నువ్వు చెప్పింది సరైంది కాదు అని ఇలా ఒకరినొకరు అనేక రకాలుగా తిట్టుకుంటూ దెబ్బలాడుకుంటూ నాశనం అయిపోతూ ఉన్నారు. తత్వం మాట ఎలా ఉన్నా కానీ వాద వివాదాల్లో చిక్కుకొని ప్రశాంతతను కోల్పోతూ తమ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. వాస్తవంగా లోకంలో పూర్వకాలం నుండి నేటి కాలం వరకు అనేక సాంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు ఎన్నో ఏర్పడున్నాయి. అయితే ఆయా కాలాలను అనుసరించి కొన్ని నియమ నిబంధనలు కూడా ఏర్పడుతూ వచ్చాయి. అవి ఆ కాలం వరకు బాగానే ఉన్నా తర్వాత కాలంలో అవి సరిగా ఉండవు. అవి మూర్ఖత్వానికి దారితీసే విధంగా ఉండొచ్చు. నియమ నిబంధనలు, ఆచారాలు కాలానుగుణంగా మారేవి కాబట్టి వాటిని విచక్షణ జ్ఞానంతో ఎంతవరకు పాటించాలో అంతవరకే పాటించాలి. బాహ్య కర్మకాండల భ్రాంతిలోనే చిక్కుకుపోకుండా తత్వవేత్తలు బోధించే ఆధ్యాత్మిక సత్యాన్ని గ్రహించడమే ముఖ్యము. తత్వవేత్తలు సత్యాన్ని బోధిస్తున్నా గ్రహించని ప్రజలు తాము ఆచరించే భౌతిక కార్యకలాపాలే నిజమని భ్రాంతి చెందుతున్నారు. ఆ విషయాలపైనే అంతం లేని వాదోపవాదాలు, వివాదాలు సృష్టించుకుంటూ తమంతట తామే నాశనమైపోతున్నారు. ఆ తెరవు గానక అంటే ఆ సత్య మార్గం ఏదైతే ఉందో, అభౌతిక మార్గం ఏదైతే ఉందో, ఆధ్యాత్మిక తత్వ మార్గం ఏదైతే ఉందో దాన్ని గ్రహించకుండా, దాన్ని తెలుసుకోకుండా, దాన్ని పొందకుండా కేవలం భౌతికమైన విషయాలతోనే లేదా భ్రాంతి కల్పితమైన అంశాలతోనే అంతరించిపోతూ ఉన్నారు తప్ప తమలో ఉన్న జడత్వాన్ని, భ్రాంతిని, అజ్ఞానాన్ని నిర్మూలించుకుని ఈశ్వరత్వం వైపు ప్రయాణం సాగించడం లేదు. అందువల్ల ఏం చెబుతూ ఉన్నారు,
నీ స్వపదంబు ముక్తికి విజయమునర్చునట్లు ఫల విశ్రుతిగాంచము తప్పకుండగన్ అంటున్నారు. నీ స్వపదంబు అంటే నీ యొక్క నిజమైన స్థానం. నీ నిజమైన స్థానం ఏది అని విచారణ చేస్తే 84 లక్షల జడ జన్మలను దాటుకుని వచ్చిన ఆత్మ యొక్క జన్మస్థానం, ఆ పరమాత్మ యొక్క స్థానం, అదే విరాట్ రూపమైన మహాతేజస్సు, అదే పరబ్రహ్మ స్వరూపంగా చెప్పబడింది. అటువంటి పరబ్రహ్మ స్వరూపమైన విరాట్ రూప మహాతేజస్సులో లీనం కాబడాలనే ఆంక్షతో ఆత్మ ఇన్ని జన్మలు దాటుకొని చిట్ట చివరి పరిణామ రూపంగా మానవ జన్మగా ఏర్పడింది. మరి ఈ జన్మ యొక్క లక్ష్యమైన తన స్వస్థానాన్ని చేరుకోవాలి, తన జన్మస్థానాన్ని పొందాలి అనే సంకల్పంతో ఉన్న సాధకుడు తాను నిజంగా ముక్తి కోసం ప్రయత్నించినట్లయితే ఏం చేయాలి అంటే ఫల విశ్రుతి గాంచుము తప్పకుండగన్ అని చెబుతున్నారు. నువ్వు నీ జన్మస్థానాన్ని పొందాలి అని ముక్తి కోసం నువ్వు నిజంగా ప్రయత్నించేవాడివైతే విజయం కలిగే విధంగా కృషి చేసి తప్పకుండా ఫలసిద్ధిని పొందు అని చెబుతున్నారు. ఏదో సాధన చేయాలి కాబట్టి చేసేసాం అన్నట్లుగా చేయకూడదు. నాకున్న కోరికలు నెరవేర్చుకోవడం కోసం సాధన చేస్తున్నాను అన్నట్లుగా కూడా చేయకూడదు. సాధ్యమైనంత వరకు నేను చేస్తున్నాను అన్నట్లుగా కూడా చేయకూడదు. నేను తప్పకుండా ఏ విధంగా అయినా సరే నా యొక్క జన్మ సార్థకత కోసం నేను ప్రయత్నించాలి, నేను సాధించాలి అనే తీవ్రమైన తపనతో, శీల సంపదతో, పవిత్రతతో సాధకుడు సాధన చేసినట్లయితేనే గాని తాను ఆ దివ్య తేజస్సును దర్శించే అవకాశం ఏర్పడదు. ఆ మార్గంలో ఈశ్వర రూప పరిణామం పొందే అవకాశం ఎంతో తీవ్రమైన తపన ఉన్నవారికే ఏర్పడుతుంది. అందువల్ల అది నిజమైన విజయము అని చెప్పబడుతుంది. దానికోసం ఎంతగానో కృషి చేసి ఆ ఫలసిద్ధిని తప్పకుండా పొందే విధంగా సాధన చేయాలి. ఈ పద్యం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చంటే, నిజాలు చెప్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో ప్రజలు వాటిని నమ్మకుండా వాటిని వేరేగా అర్థం చేసుకొని వివాదాల్లో చిక్కుకుని నాశనమైపోతూ ఉన్నారు. కానీ తత్వవేత్తలు బోధిస్తున్న సత్యాన్ని తెలుసుకొని నీ యొక్క జన్మ సార్థకతను పొందాలి అనుకున్నట్లయితే మాత్రం తప్పకుండా ఏం చేయాలి? ఎంతో తపనతో, జిజ్ఞాసతో సాధన చేసి జీవన్ముక్త స్థితిని సాధించి ఈశ్వర సాయుధ్యం అనే విషయాన్ని తప్పకుండా పొందే ప్రయత్నం చేయాలి. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈనాటి ఈ సదస్సును శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్షావలి సద్గురువర్యుల వారి దివ్య ఆశీస్సులతో నిర్వహించుకున్నాము. వారికి ఇవే మా నమస్సుమాంజలులు. ప్రజ్ఞానం